హౌతీ తీవ్రవాదులు ఎవరు? ముస్లిం సామాజిక వర్గం. సౌదీ అరేబియా ఎవరు? ముస్లిం సామాజిక వర్గం. మరి వీళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి? అదే విచిత్రం. ఒకే మతంలో రెండు వేరువేరు తెగలు. మన దగ్గర కుల వివాదాలు ఉన్నాయి, మిగతా మతాల్లో అవి ఉండవు అంటారు. అక్కడ కూడా ఉన్నాయనడానికి సాక్ష్యం అదే. ఇరాన్ పెంచి పోషించినటువంటి తీవ్రవాదులు హౌతీలు. ఇరాన్కి సంబంధించిన ముస్లింలోని ఒక సామాజిక వర్గం వాళ్ళది. సౌదీ అరేబియాకి సంబంధించిన సామాజిక వర్గం డిఫరెంట్. ఓ రకంగా చెప్పాలంటే షియా సున్నీల మధ్య వివాదం అనుకోవాలి. ఇప్పుడు తాజాగా హౌతీ తీవ్రవాదులు ఈ మధ్యకాలంలో ఒక విజయం సాధించారు. ప్రపంచ దేశాలన్నీ కాపు కాస్తున్నా సరే వాళ్ళ ఎదురుగుండానే విధ్వంసాలు సృష్టించారు. ఆ ధైర్యంతో కొత్త అడుగులు వేస్తున్నారు. ఈ కొత్త అడుగులు ఏంటయ్యా అంటే గ్రౌండ్ అటాక్స్కి రెడీ అవుతున్నారు. అమెరికన్ బేసులు సోమాలియాలో ఉన్నటువంటి అట్లాంటి వాటితో పాటుగా సౌదీ అరేబియాకి సంబంధించిన సరిహద్దు ప్రాంతాల మీద దాడులకి హౌతీ తీవ్రవాదులు రెడీ అవుతున్నారు అన్నది సమాచారం. ఇది మనం చెప్పట్లేదు, సౌదీ అరేబియానే చెప్తోంది. ఇట్స్ ఎ ఫ్రెష్ స్పాట్ ఇన్ హౌతీ అటాక్స్ ఆన్ కమర్షియల్ షిప్స్ ఇన్ ద రెడ్ సీ రీజియన్. Saudi Arabia's tourism minister commented on whether the developments would hurt the nation's tourism in the region on the Red Sea coast. Riyadh's futuristic Neom megacity project is also situated on the Red Sea coast. Iran-backed Houthis and Saudi Arabia have been locked in military conflict for nearly a decade. ఇది దాదాపుగా దశాబ్ద కాలంగా వీళ్ళిద్దరి మధ్యన గొడవ ఉంది. హౌతీలకి సౌదీ అరేబియా కావాలని చెప్పి ఇప్పుడు ఇంతవరకు యెమెన్లో కేంద్రీకృతమైన వాళ్ళు ఇప్పుడు ఎర్ర సముద్రంలో టూరిస్టులు సౌదీ అరేబియాకి వచ్చే ప్రాంతంలోనే కావాలని ఈ దాడులు చేస్తున్నారు. అలాగే సరుకు సరఫరా జరిగే ప్రాంతాలలోనే వీళ్ళ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారంటే ఓ రకంగా ఇజ్రాయెల్ని అడ్డుపెట్టి ఇక్కడ దెబ్బతీస్తున్నటువంటి సౌదీ అరేబియాని అన్నటువంటి నిజం బయటపడుతోంది.